కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజా సమస్యల అవగాహన సత్వర పరిష్కార వేదికను 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా ప్రారంభించారు. ప్రజా కౌన్సిల్ పేరిట ఏర్పాటు చేసిన ఈ వేదికలో 13వ వార్డు ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేస్తామని ఇర్ఫాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు, పాలక మండలి ప్రజా సమస్యల పట్ల అలసత్వం ప్రదర్శిస్తోందని, 13వ వార్డు నందు ప్రజలకు ఏ అవసరం వచ్చినా తాను ముందుండి పనిచేస్తానని అన్నారు. తనకు ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా వైస్ చైర్మన్ పర్యటించడం సబబు కాదని పర్యటన వివరాలు తెలియజేయాలంటూ హితావు పలికారు. పాలకపక్ష నాయకులు ఇచ్చిన హామీలను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ప్రజలు ఏమనుకుంటారంటే కౌన్సిలర్లు పని చేయడం లేదు, ప్రజల సమస్యలు వారి దృష్టికి తీసుకుపోవట్లేదనే ఒక అపోహ అయితే ఉంది. అందుకనే ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్రజా కౌన్సిల్ అనే కార్యక్రమంతో మనకి ఏ సమస్యలు ఉన్నా మనం ఇక్కడే నిర్వహించుకుందాం. ఏదన్నా 15 రోజులు ఒకసారైనా काउंसिल करने का म्यूनसिपालिटी में बात करते हैं। वहाँ वो कई को है जो हम बात करना, हमें क्या बात करती हैं, हमारे जो वार्ड के प्रॉब्लम्स है वो बात करना हमें। वहाँ आपको मीडिया का आने देते नहीं, वो परसवाने देने क्या वास्ते में अब वो आने देने थे पूछेंगे को ये पूछेंगे वर्का कहीं करेंगे पूछेंगे। अब हमें क्या करना बोलो, तुम्हें जो प्रॉब्लम है तो उनको भी अच्छा डर रखो, उनको भी करें। हर बात से करती हैं हमें, तुम्हें वो समझ कर लोगो, तुम्हें एक 4 दिनों बोलना ऐसा चलता है। అందరికీ నమస్కారం. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ప్రొద్దుటూరు 13వ వార్డు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 2 రోజుల క్రితం మనం చూసాం ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్లో సాధారణ మున్సిపల్ సమావేశంలో మీడియాకు రాకుండా ఆంక్షలు విధించినారు. దీనివల్ల ఏమైందంటే కౌన్సిలర్ ప్రశ్నించే సమస్యల గురించి ప్రజలకు తెలియకపోవడం. అక్కడ ఏం జరుగుతుందంటే, ఏమైతే మా దృష్టికి వచ్చింది, ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు మేము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫలానా సమస్య, ఫలానా వార్డులో, ఫలానా ఏరియాలో ఫలానా సమస్య ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. తెలియజేసే క్రమంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు ఎవరు అధికారులు. ఎందుకంటే అది మేము ప్రశ్నిస్తామని చెప్పి అక్కడ వీళ్ళు ఏదైనా మాట్లాడతారనే ఉద్దేశంతో మీడియాకు రానివ్వకుండా చేశారు. అలాంటప్పుడు మీడియాతో మనం కౌన్సిల్లో మాట్లాడేది మీడియా ద్వారా ప్రజలకు తెలియకుంటే అక్కడ మాట్లాడి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే అనేక సార్లు ప్రయత్నించినాం, అనేక సార్లు వాళ్ళకు విన్నవించుకున్నాం, కానీ ఎటువంటి ఈ పురోగతి లేదు దాంట్లో. ఇప్పుడు